పసిడి ధర మరోసారి రికార్డు సృష్టించింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం నిన్న 3600 పెరిగి సరికొత్త రికార్డు స్థాయి చేరుకుంది. ఇక 1,02,620కి చేరింది. కిలో వెండి ధర 1500 లాభంతో 1,14,00,000కు చేరింది. మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్లోనూ పసిడి ధర రికార్డు సృష్టించింది. అక్టోబర్లో డెలివరీ ఇచ్చే 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఎంసీఎక్స్లో 893 లాభంతో 1,02,155 స్థాయికి దూసుకుపోయింది. హైదరాబాద్లోనూ పసిడి ధర 320 లాభంతో 1,02,550కు చేరింది. కిలో వెండి ధర మాత్రం 1,000 పెరిగి 1.27 లక్షల వద్ద ముగిసింది. ట్రంప్ సుంకాల భయంతో చాలా మంది కూడా మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి కొనుగోలకు దిగడం, డాలర్తో పడిపోతున్న రూపాయి మారకం రేటు ఇవన్నీ కూడా బంగారం పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి. రైట్, ఆల్ టైమ్ రికార్డ్ కి చేరుకున్నాయి బంగారం వెండి ధరలు. ప్రస్తుతం హైదరాబాద్ లో, ఢిల్లీలో ఇవన్నీ కూడా ప్రాంతాలు చూసుకుంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాంతంలో రేట్స్ ఎలా ఉన్నాయో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి బిజినెస్ అనలిస్ట్ మురళీకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, ప్రధానంగా ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు దీంతో బంగారం బగ్గుమంటోంది. మనం ఒకసారి చూడొచ్చు, అటు ఎంసీఎక్స్లో కావచ్చు, ఇటు మార్కెట్స్లో కావచ్చు, బంగారం మళ్ళా 1,02,500 దాకా యావరేజ్ చూసుకుంటే భీకరంగా అయితే పెరుగుతూ ఉంది. బులియన్ మార్కెట్స్లో పసిడి రేసు దూసుకెళ్తూ ఉంది. అయితే దీనికి ప్రధానంగా ట్రంప్ ఏదైతే టారిఫ్స్ నిన్న 50% సుంకాలు భారత్పై విధించాడు, అట్లాగే చైనాపై కూడా తదుపరి ట్యాక్స్ సుంకాలు పెంచే అవకాశం ఉందని చెప్పేసి ఒక బాంబు ఏదైతే ఉందో పేల్చడం జరిగింది. దీంతో బులియన్ మార్కెట్స్లో ఒక్కసారిగా బంగారం ధరలు బొగ్గుమన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే $3,500 దిశగా గోల్డ్ పరుగులు పెడతా ఉంది. మరోవైపు డాలర్ వీక్నెస్తో కూడా పెట్టుబడిదారులందరూ బంగారం వైపు మరలుతున్నారు. అట్లాగే దేశీయ మార్కెట్ విషయానికి వస్తే డాలర్తో రూపాయి మారకం బాగా పడిపోయింది. ఈరోజు చూసుకుంటే దాదాపు 88 రూపాయలకి చేరింది. దీంతో బంగారం ధరలు బగ్గుమన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో 4,500 రూపాయల వరకు 10 గ్రాముల బంగారం బగ్గుమంది. సో మొత్తం మీద చూసుకుంటే వరల్డ్ ఎకానమీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కుదేలయ్యే పరిస్థితి ఉంది. అయితే ఎలా ఉంటుంది, రష్యా ఉక్రెయిన్ వార్ ఏమైనా తగ్గితే మాత్రం సుంకాల విషయం మళ్ళీ రీథింక్ చేస్తామని చెప్పి ట్రంప్ పరోక్ష సంకేతాలు అయితే వెల్లడించాడు. చూడాలి. మొత్తం మీద గోల్డ్ అయితే ప్రస్తుతానికి అప్ సైడే ఉంది. తగ్గినా కానీ కొంత మేరకే తగ్గుతుంది. ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ దానివల్ల కొంత పరిస్థితి కిందికి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా 1 lakh పైన స్థిరంగా కదలాడుతోంది. సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి లేదు. ఏదేమైనా గోల్డ్ తగ్గిన రోజు కొంత కొనుక్కుంటూ వెళ్ళి వెడ్డింగ్ సీజన్లో కొంత మొత్తం కొనుక్కోవచ్చు. భారీగా తగ్గుతుందనే అంచనాలతో వెయిట్ చేయడం మంచిది కాదని చెప్పేసి అనలిస్టులు సూచిస్తున్నారు. దీపిక. ఎస్, అయితే మురళీకృష్ణ, ఇప్పుడు చూసుకుంటే బంగారం ధర అధికంగానే కనిపిస్తుంది. సో కొండకి కూర్చున్న బంగారం వెండి ధరలు మరి రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందా, లేకుంటే తగ్గే అవకాశం కనిపిస్తుందా? జాతీయ పరిణామాలు చూసుకుంటే ప్రస్తుతానికి గోల్డ్ ధరలు దిగివచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ తదుపరి పరిణామాలని బట్టి సుంకాలని పునఃసమీక్ష చేస్తా అని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు. ఏమైనా ట్రంప్ నిర్ణయానికి ఇతర దేశాలు తీసుకునే చర్యలు, అట్లాగే భారత్ తీసుకునే చర్యలు, ఈ మొత్తం వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే వరకు గోల్డ్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పట్లో దిగివచ్చే అవకాశం అయితే లేదు. చూడాలి భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలు ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తాయి, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీపిక. రైట్, మురళీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.